హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ రిపీటెడ్ బిట్స్. అలాగే మనం సైకాలజీ ఒక వీడియో చేయడం జరిగింది, ఇది సెకండ్ వీడియో. అదేవిధంగా సోషల్ సైన్స్, ట్రై మెథడ్స్, తెలుగు మెథడ్స్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. వీడియో ఫస్ట్గా చూస్తున్నవారు ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. సిసిఈ అనగా నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్, సామాన్యీకరణ సిద్ధాంతం ప్రతిపాదించినది. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. నెక్స్ట్, ఈ రకం ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. నెక్స్ట్, సహకార మరియు సహచర్య అభ్యాసనాలు అంటే అవి విద్యార్థి కేంద్రీకృతమై ఉంటాయి. సహచర్య అభ్యాసనాలు. నెక్స్ట్, పరీక్షా పరికరాలు మరియు పద్ధతులు ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది, అంటే పూర్వచర్యాత్మక దశ. నెక్స్ట్, ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యాసన నియమం సంసిద్ధతా నియమం అనేది ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యాసన నియమం. నెక్స్ట్, చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్, మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి. మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి సాంఘిక పునర్బలనాలు. NCF 2005 ప్రకారం బోధన అభ్యాసన ప్రక్రియలు ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. ఏ దశలో ఉన్నాడు? ప్రశంసలు పొందేందుకు 3వ దశలో ఉన్నాడు. మంచి బాలుడు అనిపించుకోవడానికి. మంచి బాలుడు, బాలిక, నేపథ్య నీతి అనేది 3వ దశ. నెక్స్ట్, తదాత్మీకరణం, అంతర్లీకరణం అనే మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు గుప్త దశ. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ స్వీయ సంతృప్తి అనేది అంతర్గత ప్రేరణ. పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు స్కీమాటా. నెక్స్ట్, జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది, శైశవ దశలో. RTE చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. 6 నుండి 14 సంవత్సరాల వయసు వారికి విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. నెక్స్ట్, ప్రక్షేపిత పరీక్షల రకం ఏంటి అంటే అస్పష్ట ఉద్దీపనలు ఉన్నవి ప్రక్షేప పరీక్షల లక్షణం. నెక్స్ట్, అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అహం అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం అని అడిగారు ఇక్కడ. సరైన ప్రవచనం పిల్లల భాషాగ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారని చెప్పింది చామ్స్కీ. నెక్స్ట్, తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోరు.
ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. విరమణ. బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించినది. బోబోడాల్ పరిశీలన అభ్యాసనానికి సంబంధించినది. రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది, కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ, ఉపగమ పరిహార. మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి. మనం ఇప్పుడు చూస్తున్న విషయాలు ఇంతకు ముందు ఎప్పుడో చూసిన భావం కలగడం మిథ్యా పరిచయ భావన. ఇప్పుడు మనం చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసిన భావన కలగడం మిథ్యా పరిచయ భావన. బోధనాభ్యాసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాసనం. బోధనాభ్యాసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులు ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాసనం. నెక్స్ట్, మధ్యాహ్న భోజనం అందించటం వెనుక గల ప్రధాన ఉద్దేశం ప్రాథమిక అవసరాలను తీర్చడానికి. నెక్స్ట్, ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం ఈక్వల్ టు. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. సామూహిక కారక సిద్ధాంతం. అతి సంజ్ఞానాత్మకత అనగా దీన్ని అర్థం చేసుకోవడం. దేన్ని? సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం. అతి సంజ్ఞానాత్మకత అనగా దీన్ని అర్థం చేసుకోవడం, సొంత ఆలోచన విధానం. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు. జతపరిచే ప్రశ్నలు. మెమొరీ యూనిట్లో దీనిలో ఒక భాగం. మెమొరీ యూనిట్ అనేది దీనిలో ఒక భాగం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కీప్ వాచింగ్, ఇంకా బిట్స్ ఉన్నాయండి. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్, జెరోమ్ బ్రూనర్. జగడగొండి వయసుగా పేర్కొనే దశ ఉత్తర బాల్య దశ. పిల్లవాడు ఒంటరిగా పనిచేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు. పిల్లవాడు ఒంటరిగా పనిచేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు, స్కఫోల్డింగ్ అంటారు. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాన్యత. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ అనేది బహిర్గత ప్రేరణ. నెక్స్ట్, గృహ వనరులు. గృహ వనరులు అంటే ఇక్కడ నివాసం, సాంఘిక స్థాయి. నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక, సాంఘిక వికాసాల్లో వెనకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక, సాంఘిక వికాసాల్లో వెనకబడి ఉన్నాడు. అంటే వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. నెక్స్ట్, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా విద్యార్థి కేంద్రీకృత నమూనా. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం కుటుంబ సాంఘిక స్థితి. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం కుటుంబ సాంఘిక స్థితి. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలు ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి, 1 కిలోమీటర్. ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అతను నిర్వహించే పరీక్ష సహజ సామర్థ్య పరీక్ష. POCSO చట్టం
2012 లక్ష్యం లైంగిక వేధింపుల నుండి, దోపిడీ నుండి పిల్లలను రక్షించడం. పోక్సో చట్టం 2012 లక్ష్యం లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి. నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితులలో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించినది. జ్ఞానాత్మక రంగం నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగల సామర్థ్యం జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. విస్మృతిని కలగజేసే కారకం, విస్మృతిని కలగజేసేది జోక్యం. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి సమతుల్యం. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి సమతుల్యం. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగి వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగి వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. సామ్య నియమం ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి, ఫైల్ రూపంలో. ఈ మంత్రానాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రానం అంటారు. అనిర్దేశిత మంత్రానాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రానం అంటారు. ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒక్కరే. అంతః పరిశీలన పద్ధతి. పరిశీలకుడు, పరిశీలించబడేవాడు. హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం చెబుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న అభ్యాసనం. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం అనేది చెబుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న అభ్యాసనం పరిశీలన అభ్యాసనం. గార్డ్నర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ అనేది చెందదు. తార్కిక, భాషా ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ అనేవి గార్డ్నర్ బహుళ ప్రజ్ఞలకు చెందినవి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కానిది. ఇక్కడ విధేయత, శిక్షణ, నేపథ్య నీతి అనేది రైట్. అధికారం, సామాజిక వ్యవస్థ నిర్వహించే నీతి. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్ట నీతి. ఇది కాదు. NEP 2020 ప్రకారం నూతన విద్యా విధానంలో నమూనా 5+3+3+4. స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం. స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. భాగస్వామ్య మరియు సహకార అభ్యాసనాల ద్వారా జరిగే అభ్యాసనం. భాగస్వామ్య మరియు సహకార అభ్యాసనాలు విద్యార్థి కేంద్రీకృత. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాలు వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు: టెలికొలాబరేషన్. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు: టెలికొలాబరేషన్. మనలోని సామర్థ్యాలను, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉపవంశం ఆద్యహం. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉపవంశం ఆద్యహం. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ. అన్వేషణను పూర్వబాల్య దశ. ZPD అనే భావన వీరికి సంబంధించినది. లెవ్ వైగోట్స్కీ. మనలోని అవాంఛనీయ లక్షణాలు ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం
సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు ఇతరులకు అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. గ్రాఫ్లు, పట్టికలు, చార్ట్లు మరియు మ్యాప్ల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు దృశ్య అభ్యాసకులు. గ్రాఫ్లు, పట్టికలు, చార్ట్లు మరియు మ్యాప్ల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు దృశ్య అభ్యాసకులు. మాపన ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది సంజ్ఞానాత్మక వికాసం. మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది సంజ్ఞానాత్మక వికాసం. NCPFE-CCE పరిధిలో వచ్చే పిల్లల వయసు 0 నుంచి 8 సంవత్సరాలు. పిల్లలు అభ్యాసన లక్ష్యాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం అభ్యాసనం యొక్క మూల్యాంకనం. పిల్లల అభ్యాసన లక్ష్యాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం అభ్యాసనం యొక్క మూల్యాంకనం. సరైన ప్రవచనాన్ని గుర్తించండి. పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలనేవి ఉంటాయి. పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలనేవి ఉంటాయి. సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరూ ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఇది ఉద్దీపన సామాన్యీకరణం. నెక్స్ట్, సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది. ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యాసన బదలాయింపు అనేది అనుకూల బదలాయింపు. నెక్స్ట్, బోధనాభ్యాసన లక్ష్యాలు సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. బోధనాభ్యాసన లక్ష్యాలు సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. పూర్వ చర్యాత్మక దశలో జరుగుతుంది. ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు: పిగ్మేనియన్ ఫలితం. ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతిని సాధించడాన్ని ఎలా అంటారు? పిగ్మేలియన్ ఫలితం. MS ఆఫీస్ అన్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం. సాంప్రదాయ నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఇతరుల ఆమోదం కోసం సామాజిక నింద తప్పించుకోవడానికి. సాంప్రదాయక నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తన ప్రదర్శించడానికి కారణం ఇతరుల ఆమోదం కోసం సామాజిక నిందను తప్పించుకోవడానికి. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశనం కోసం. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశనం కోసం. ధారణాకాలం అతి తక్కువగా ఉండే స్మృతి సంవేదనా స్మృతి. ధారణాకాలం అతి తక్కువగా ఉండే స్మృతి సంవేదనా స్మృతి. గోపి పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇతని అభ్యాసన వైకల్యము డిస్ఫేసియా. గోపి పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచటంలో అనేది గుర్తుపెట్టుకోండి, డిస్ఫేసియా. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరణం అనేది కృత్యాధార పద్ధతి అనేది నీకు ఇక్కడ స్వతంత్ర చరణం. రాధిక ప్రమాదం కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఇది ఈ రకమైన విస్మృతి, అమ్నీషియా. ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోవడం అమ్నీషియా. నెక్స్ట్,
పిట్యూటరీ అంటే పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. రోషక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండే కార్డులు 5 నలుపు తెలుపు కార్డులు, 2 నలుపు ఎరుపు కార్డులు, 3 పంచవర్ణ. రోషక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండే కార్డులు 5 నలుపు తెలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణ కార్డులు. కార్యక్రమయుత అభ్యాసన లక్షణం కానిది సహకార అభ్యాసనం అనేది కాదు. ఇక్కడ కార్యక్రమయుత అభ్యాసన లక్షణాలు విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనం, స్వీయ వేగ అభ్యాసనం, తక్షణ పునర్బలనం. ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యాసనం అంతర్దృష్టి అభ్యాసనం. వస్త్రాలు, ఇల్లు, విద్య అనేవి గౌణ అవసరాలు. ప్రపంచ బ్యాంక్తో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమము టీచర్ టూల్. ప్రపంచ బ్యాంక్తో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం టీచ్ టూల్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రూబిక్స్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ అంటే రూబిక్స్. లాస్ట్ వన్, దీనిని ద్వారా భావనలు ఏర్పడవు. కంఠస్థీకరణం ద్వారా భావనలు అనేవి ఏర్పడవు. జ్ఞానేంద్రియ అన్వేషణ, ప్రశ్నించటం, సామాన్యీకరణం వీటి వల్ల భావనలు అనేవి ఏర్పడతాయి. కీప్ వాచింగ్. ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. వ్యక్తిలో దీని వలన ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యాసనంగా పరిగణించాము. పరిపక్వత వ్యక్తిలో పరిపక్వత వలన ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యాసనంగా పరిగణించాము. నెక్స్ట్, బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. పరికరాత్మక నిబంధన ద్వారా బోధనా యంత్రాలు అనేవి తయారు చేయబడ్డాయి. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. గంట శబ్దంకి లాలాజలం అనేది స్రవించడం నిబంధిత ప్రతిస్పందన. పీఠభూమి దశ లక్షణం అభ్యాసనంలో పురోగతి అనేది ఉండదు. నెక్స్ట్, థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఇక్కడ ప్రాదేశిక సంబంధాలు అనేది కాదు, అలాగే పదధారాళత కూడా కాదు. పదధారాళత ఈ రెండు రైట్. యాంత్రిక సామర్థ్యం ఈ రెండు కావు. థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక సామర్థ్యం. ఇక్కడ థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలంటే శాబ్దిక సామర్థ్యము, పదధారాళత. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సన్నాహ గంటలతో కలిపి ఉపాధ్యాయుని వారానికి కనీస పని గంటలు 45. వారానికి కనీస పని గంటలు 45. కార్తీక్, నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతాడు. కోల్బర్గ్ కార్తీక్ యొక్క నైతిక వికాస దశ సహజ సంతోష, సహకార సంతోష, నేపథ్య నీతి. పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయని ఇలా అంటారు. ఎలా అంటారు? జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం. వృత్యంతర శిక్షణల మీద ఉపాధ్యాయుల వైఖరిని అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధన పద్ధతి. వృత్యంతర శిక్షణల మీద ఉపాధ్యాయుల వైఖరిని అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధన పద్ధతి వర్ణనాత్మక పరిశోధన.
టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడినది. వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష. స్కిన్నర్ మరియు పావ్లో ప్రయోగాలు ఈ రకమైన పరిశీలనకు సంబంధించినది. నియంత్రిత పరిశీలన. సమీకృత ప్రకల్పనలో విషయ సమాచారం అనేది అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. సమీకృత ప్రకల్పనలో విషయ సమాచారం అనేది అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. మొదటి పాలపన్ను ఏర్పడే దశ శైశవ దశ. పరిశీలన అభ్యాసనంలో దశలు వరుస క్రమం: అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. పరిశీలన అభ్యాసనంలో దశలు అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. కొన్నిసార్లు గత సమాచారాన్ని కొత్త సమాచారాన్ని నేర్చుకోవడానికి సులభం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఇలా పేర్కొంటారు: బదిలీ ప్రభావం. కొన్నిసార్లు గత సమాచారం పాతది కొత్త సమాచారం నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది. బదిలీ ప్రభావం. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీన్ని సూచిస్తాయి. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీన్ని సూచిస్తాయి. సాంఘిక వికాసాన్ని. ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. ఈమెయిల్. ప్రశ్నలు అడగడం, వివరణలు ఇవ్వడం అనేవి ఈ బోధనా దశలో జరుగుతాయి. ప్రశ్నలు అడగడం, వివరణలు ఇవ్వడం అనేది పరస్పర చర్యాత్మక దశలో. అనిర్దేశిత మంత్రాణంలో సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. అనిర్దేశిత మంత్రాణంలో సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. పిల్లల్లో 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయసులో కంటే ముందే జరుగుతుంది. 6 సంవత్సరాల కంటే ముందే జరుగుతుంది. MOOC అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. మాసివ్. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనం. అభ్యాసన కొరకు మూల్యాంకనం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనం, అభ్యాసనం కొరకు మూల్యాంకనం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. పిల్లలందరిలో భాషా అభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమంగా వాక్యాల్లోకి మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. రవి ఒక పద్యం నేర్చుకోవడానికి 15 ప్రయత్నాలు తీసుకున్నాడు. 1 నెల తరువాత తిరిగి నేర్చుకోవడానికి 3 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. ఇతని పొదుపు గణన: అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 ఎంత? 12/15 ఇంటూ 100. 3 ఏకం 12లో 4 సార్లు, 15లో 5 సార్లు, ఈ 5 ఈ 100లో 20 సార్లు, 4 రెళ్ళు 4 20లు 80%. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. సృజనాత్మకతకి చెందిన మూలకాలు ధారాళత, నమ్యత, వాస్తవికత. MS Wordలో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి కర్సన్ టెక్స్ట్ మొదటి నుంచి డిలీట్ నొక్కాలి. కర్సన్ టెక్స్ట్ మొదట్లో నుంచి డిలీట్ నొక్కాలి. ఈ దశలో అభ్యాసనం చాలా వేగంగా జరుగుతుంది. ప్రారంభ స్ఫూర్తిలో అభ్యాసన వేగం అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రాసింది WC బాగ్లే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ అండి. బాగా చదువుకోండి. అలాగే మనము సైకాలజీ ఇది సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో, అలాగే ట్రై మెథడ్స్, తెలుగు మెథడాలజీ, సైన్స్, సోషల్ ఇవన్నీ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఒక్కసారి ప్లేలిస్ట్లో ఉన్నాయి,
మన ఛానల్లో చూడండి. మీకు 100% డిఎస్సి ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. కీప్ వాచింగ్ అండి. బాయ్.